నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మీది ఇంటర్ ఎంపీసీ బైపీసీ అండ్ అగ్రికల్చర్ డిప్లొమా అయిపోయిందా? అయితే 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐకార్ గుర్తింపు కలిగిన ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. పంజాబ్ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులకు డొనేషన్లు లేకుండా డైరెక్ట్గా గురుకాశీ యూనివర్సిటీ అకౌంట్లో ఫీజు చెల్లించే సదుపాయం కూడా కలదు. అడ్మిషన్లు అయితే జరుగుతున్నాయి. లోన్ సపోర్టు మరియు హాస్టల్ సదుపాయాలతో 100% జాబ్ గ్యారంటీ. 250 ఎకరాల క్యాంపస్, 21 ల్యాబులు, 100కు పైగా పీహెచ్డీ చేసిన ప్రొఫెసర్లు మరియు 300కు పైగా తెలుగు విద్యార్థులు కలిగి ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. అయితే దీనికి సంబంధించి మన స్టూడియోలో సౌత్ ఇండియా యూనివర్సిటీ ఇన్ఛార్జు భావన్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు బీటెక్ చేసి కూడా బీటెక్లో సిఎస్సి ఏ అండ్ ఎంఎల్కి సంబంధించి క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఒకసారి వివరిస్తారు. రోజుకి ఇప్పుడు మనం గత కొద్ది సంవత్సరాలుగా బీటెక్ ఇంపార్టెన్స్ చూస్తూనే ఉన్నాము. దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి చాలా కీలకంగా ఉంది, దానికి ఫస్ట్ ప్లేస్ ఉంది. కానీ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఏ కాలేజ్లో ఏ యూనివర్సిటీస్లో చూసినా ఏఐఎంఎల్ ఉందా మీ దగ్గర అని అడుగుతున్నారు. అంటే కంప్యూటర్ సైన్స్లోనే ఇప్పుడు నడుస్తున్న వాటిలో ఒక హయ్యర్ వర్షన్ కోర్స్గా దాన్ని మనం చెప్పుకుంటున్నాము. దానికి కూడా ఒక స్టెప్ ముందుకి వేసి మనం ఈ కోర్స్ని క్వాంటమ్ టెక్నాలజీ ఇండియాలోనే ఫస్ట్ టైం మన గురుకాశీ యూనివర్సిటీ బటిండా పంజాబ్లో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ క్వాంటమ్ టెక్నాలజీ అన్నది ఏఐఎంఎల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో వేరే ఇతర కోర్సెస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి యూనివర్సిటీలో ఏదైతే కోర్సెస్ చెప్తున్నారో వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకు ఉపయోగించుకోవాలి, వాటి అవసరం ఎక్కడ ఉంటుంది అన్నది ఒక పర్ఫెక్ట్ క్లారిటీగా ఉండట్లేదు అనమాట. వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ యూజ్కి వెళ్ళినప్పుడు, బీటెక్ స్టూడెంట్ ఒక జాబ్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కానీ ఒక పర్ఫెక్ట్ కంప్లీట్నెస్ రావాలి అంటే మాత్రం ఇలాంటి లేటెస్ట్ కోర్సెస్కి క్వాంటమ్ టెక్నాలజీ లాంటివి యాడ్ అయినప్పుడే ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్ నాలెడ్జ్తో బయటికి వస్తాడు. దీనికి ఇనిషియేటివ్ తీసుకోవడానికే గురుకాశీ యూనివర్సిటీ NAAC A++ అక్రెడిషన్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ అక్రెడిషన్ ఉన్న యూనివర్సిటీ. దీంతోపాటు UGC కేటగిరీ 1 గ్రేడింగ్ ఉంది మన గురుకాశీ యూనివర్సిటీకి. ఇలాంటి పర్మిషన్స్ ఉన్నప్పుడు ఎంత టెక్నాలజీనైనా తీసుకురావడానికి ఒక 250 ఏకర్స్ లావిష్ క్యాంపస్ మనది. దీంట్లోనే ప్రాక్టికల్స్, 4 గ్రౌండ్స్ అవైలబుల్ ఉన్నాయి, 28 డిఫరెంట్ ల్యాబొరేటరీస్ ఫర్ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, ప్రతి ఒక్కటి కోర్స్ కరికులంలోనే మనం అందిస్తున్నాం. కాబట్టి ఒక పర్ఫెక్ట్గా ఈ కోర్స్ నేర్చుకోవాలి అని అంటే ఇలాంటి లేటెస్ట్ కోర్సెస్కి ప్రాక్టికల్ ఓరియంటేషన్ చాలా అవసరం ఉంటుంది. సో ఇలాంటి ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయినప్పుడే ఇలాంటివన్నీ కూడా మనకు ఫుల్ఫిల్ అవుతాయని మనం చెప్తాం. సరే, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంటర్ బైపీసీ అయిన వారు కూడా ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చా? ఈ ఇంటర్ బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయాలంటే మాత్రం యాడ్ ఆన్ సబ్జెక్ట్ అన్నది, ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్స్ అన్నవి వాళ్ళకి స్టేట్ బోర్డ్స్, NIOS, ఓపెన్ స్కూలింగ్స్లో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు మ్యాథమెటిక్స్ అన్నది ఒక సబ్జెక్ట్గా తీసుకొని కంప్లీట్ చేస్తారో, లేదా MBIPC చేసిన వాళ్ళకైతే ఈజీగా అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా దీంట్లో కూడా గురుకాశీ యూనివర్సిటీలో బయో ఇన్ఫర్మాటిక్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్లో బయో ఇన్ఫర్మాటిక్స్ అన్నది ఒక స్పెషల్ కోర్స్ అండి. ఎవరైనా కావాలంటే వాళ్ళ కోసం ఈ కోర్స్ బైపీసీ వాళ్లకు ఈ కోర్స్ అన్నది మనం రెడీ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ తీసుకున్నట్టయితే వాళ్లకు కంప్యూటర్ సైన్స్తో పాటు బయో ఇన్ఫర్మాటిక్స్ సబ్జెక్ట్లో కూడా వాళ్ళు ట్రైన్ అయ్యి ఉంటారు. కాబట్టి ఎలాంటి ప్లేస్మెంట్ అయినా వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మాకు ఓన్లీ MBBS అయినా, వెటర్నరీ అయినా అంటే కాదు, మీరు కూడా బీటెక్ చేయడానికి కంప్లీట్ అవకాశం మీకు అందిస్తుంది. అందులో గురుకాశీ యూనివర్సిటీ లాంటి ప్రీమియం యూనివర్సిటీలో ఇలాంటి పర్మిషన్స్ పెట్టుకొని ఈ కోర్స్ అయితే మీరు కంప్లీట్ చేసినట్టయితే ఇండియాలో మీరు ఏ ఫీల్డ్లో, ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో, అగ్రికల్చర్ ఫీల్డ్లో అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా కానీ, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ కంప్లీట్ నాలెడ్జ్ సపోర్ట్ అన్నది మీకు మన గురుకాశీ యూనివర్సిటీ నుంచి, మన ఫ్యాకల్టీ పీపుల్ నుంచి, మన చైర్మన్ గారు గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు, డైరెక్టర్ డాక్టర్ అశ్విని సేతి గారు, వీళ్ళందరూ కూడా ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా తక్కువ చేయకుండా ప్రతి ఒక్కటి మనకి పర్ఫెక్ట్గా అందించడానికి చూస్తారన్నమాట. ఓకే సరే, ఇంకా చూసుకుందాము. ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా అండ్ అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కూడా బీఎస్సీలో అగ్రికల్చర్ చేయొచ్చు అంటారా? అది ఎలానో చెప్పండి. మనకి బీటెక్ కన్నా యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్గా మనం గురుకాశీ యూనివర్సిటీలో
బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అన్నది ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఇక్కడి నుంచి ఆల్రెడీ 600 మంది 700 మంది తెలుగు విద్యార్థులు గురుకాశీ యూనివర్సిటీలో చదువుతున్నారు, కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మన యూనివర్సిటీ స్పెషాలిటీ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా 100% ఐసీఆర్ అక్రిడేషన్ ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ 5 years కంప్లీట్ చేసుకొని సెకండ్ రెన్యువల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకున్న యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ. ఎప్పుడైతే ఐక్యార్ అక్రిడేషన్లో బీఎస్సీ అగ్రికల్చర్ 4 years ఆనర్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తాడో సేమ్ మన గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కంప్లీట్ చేసిన విధంగానే 100% గవర్నమెంట్ జాబ్ ఎలిజిబిలిటీ లైక్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ బ్యాంక్ జాబ్స్ కానీ ఇందులోనే రిలేటెడ్ చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్లో కూడా సీడ్ కంపెనీస్ ఉంటాయి, ఫర్టిలైజర్ కంపెనీస్ ఉంటాయి, సాయిల్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్, హార్టికల్చర్ ఫార్మ్స్ ఉంటాయి, లేదంటే ఎంహెచ్ఆర్డీలో, ఎంఎన్ఆర్ఈలో ప్రతి ఒక్క సెక్టార్లో కూడా అగ్రికల్చర్ జాబ్స్కి మనం ఎలిజిబుల్ కావాలంటే ఇలాంటి ప్రీమియం యూనివర్సిటీలో చదివినప్పుడు 28 కంప్లీట్ ల్యాబొరేటరీస్ ఫర్ అగ్రికల్చర్. ఇంతేకాకుండా 4 స్పెషల్ గ్రౌండ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ కూడా ఈక్వల్లీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి 4 స్పెషల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కూడా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఇవన్నీ పక్కన పెడితే 120 acres ఆఫ్ ప్రాక్టికల్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ విత్ 100 PhD ఫ్యాకల్టీ, 400 జనరల్ ఫ్యాకల్టీ అవైలబుల్ ఉన్నారు. ఇలాంటి కంప్లీట్ ఫెసిలిటీస్ మనకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చూసినా కానీ గవర్నమెంట్లో తప్ప ప్రైవేట్లో ఎక్కడ అవైలబుల్ లేవు. సో మనం అగ్రికల్చర్ కోర్స్కి ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు. ఈ పర్మిషన్స్ ఉన్నవైతే మనకు సౌత్ ఇండియాలో కూడా చాలా తక్కువగా యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ప్రైవేట్ సెక్టార్లో అవైలబుల్ ఉండడము. నెక్స్ట్ మనది NAC A++ అక్రెడిటేషన్లో ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ కావడం కూడా మనకి 2 చాలా పాజిటివ్ పాయింట్స్. సో ఇలాంటి ప్రీమియం యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నప్పుడు మన మాస్టర్ డైనమిక్స్ని కాంటాక్ట్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా మనం చేసిస్తాం. సార్ ఇప్పుడు ఎంపీసీ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? జనరల్గా కంప్యూటర్ సైన్స్ అన్నది బేస్ అయిపోయింది. ప్రతి ఒక్క యూనివర్సిటీలో కూడా కంప్యూటర్ సైన్స్ చేస్తే ప్లేస్మెంట్స్ అన్నవి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ సౌత్ ఇండియాలో జనరల్ కాలేజెస్లో కూడా వందలాది స్టూడెంట్స్ని ప్రతి సంవత్సరం తీసుకోవడం ఒక ఆన్వాయితీగా గత కొద్ది సంవత్సరాలుగా వస్తుంది. కానీ మనకు యాడ్ ఆన్ కోర్సెస్ యాడ్ చేసి వాళ్ళని ఒక బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అమీర్పేట్కి రావడం, దిల్సుఖ్ నగర్కి వెళ్ళడం, ఒక స్పెషల్ కోర్స్ చేయడం 3 నెలలు 6 నెలలు అవసరం లేకుండా ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ తోటి కంప్యూటర్ సైన్స్లో AI/ML అంటేనే లేటెస్ట్ టెక్నాలజీ మనం ఇస్తున్నట్టు దానికి ఒక క్వాంటమ్ టెక్నాలజీని ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నామో లేటెస్ట్ టెక్నాలజీతో పాటు స్పీడ్గా వర్క్ చేయడానికి కూడా టెక్నాలజీని యాడ్ చేసినప్పుడు ఏ రంగంలో అయినా బీటెక్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు జాబ్ చేయడానికి అవకాశం అందిస్తున్న అతి వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తంలోనే అతి కొద్ది యూనివర్సిటీస్లోనే గురుకాశీ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద యూనివర్సిటీ అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇట్లాంటి టెక్నాలజీస్ అన్ని యూనివర్సిటీస్ ఫారిన్ టైఅప్స్ కావాలి, అక్కడి నుంచి వర్క్షాప్స్ జరగాలి, అబ్రాడ్ నుంచి కూడా గెస్ట్లను తీసుకొచ్చి మనం స్టూడెంట్స్కి వర్క్షాప్స్ కానీ సెమినార్స్ కానీ కండక్ట్ చేయాలి. దాంట్లో కూడా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ మెడికల్ సైడ్ ఎలా యూస్ చేయాలి, ఈ బీటెక్ సిఎస్సి AI/MLని, లేదు అని అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఎలా యూస్ చేయాలి, ఫైనాన్షియల్ సెక్టార్లో ఎలా యూస్ చేయాలి, ప్రతి ఒక్క డివిజన్లో ఫ్యూచర్లో మనకి రైల్వేస్కి ఎలా సపోర్ట్ చేయగలము, ఏరోస్పేస్కి ఎలా సపోర్ట్ చేయగలము, రోబోటిక్స్కి ఎలా సపోర్ట్ అవుతుంది, ప్రతి ఒక్క డివిజన్కి కావాల్సిన కంప్లీట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నది గురుకాశీ యూనివర్సిటీలో మనం ప్రొవైడ్ చేయగలుగుతాం స్టూడెంట్స్కి. కాబట్టి అందువల్లనే మన గురుకాశీ యూనివర్సిటీకి వచ్చిన ప్రతి MOU కానీ ప్రతి అప్రూవల్ కానీ 100% జెన్యూన్ అని మనం చెప్తాము. అది ఒకటి ఎప్పుడైతే స్టూడెంట్ యూనివర్సిటీలో చదువుతూ అనుభవిస్తాడో వాళ్ళకే అర్థమవుతుంది. దీని గురించి మనకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా యూనివర్సిటీలో చదువుతున్న సీనియర్ స్టూడెంట్స్ని మీ ఏరియాకి దగ్గరలో ఉన్న వాళ్ళని అడిగి డౌట్స్ అన్నవి తెలుసుకొని మీరు ప్రాసెస్ చేసుకుంటారన్నా కానీ చేసుకోవడానికి కంప్లీట్ 100% ఫ్రీడమ్ అన్నది మనకు దొరుకుతుంది. ఓకే, అలాగే సార్ ఇంకా చూసుకున్నట్టయితే డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ అండ్ BVSC అండ్ AHMR వెటర్నరీ కాలేజ్ గురించి తెలియజేస్తారా? మనకి MBBSలో ఒక హ్యూమన్కి జనరల్ డాక్టర్ అన్నవాడు ఎంత అవసరమో యానిమల్స్కి కూడా ఒక వెటర్నరీ డాక్టర్ అంతే ఇంపార్టెంట్. జంతువుల్ని కూడా మనం అంతే లెవెల్లో ప్రేమిస్తాం కాబట్టి యానిమల్స్కి కూడా ఒక డాక్టర్ అనేవాడు అంతే ఇంపార్టెంట్ అండి. దీనికి మనకు సపోర్ట్ చేసే కోర్సే డాక్టర్ ఆఫ్ BVSC అండ్ AH వెటర్నరీ డాక్టర్ అని మనం పిలుస్తూ ఉంటాం. జనరల్గా ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్ అన్న మాట మనకు ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఈ మధ్యనే మనకు హర్యానాలో
ఐడిల్ వెటర్నరీ కాలేజ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 3 అవర్స్ జర్నీలో ఉంటుందండి. లాలా లజపత్ రాయ్ ప్రెస్టీజియస్ లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ అండర్లో వస్తుంది. దాని పర్మిషన్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఇలాంటి యూనివర్సిటీలో గవర్నమెంట్కి ఫీజ్ డీడీ ద్వారా పే చేసి వెటర్నరీ కోర్స్ అడ్మిషన్ అన్నది నీట్ అన్నది అయితే రాయాలండి. క్వాలిఫై అయితే బెస్ట్ అడ్మిషన్ అనేది మనకు దొరుకుతుంది. కానీ పక్షంలో కూడా గవర్నమెంట్కి డీడీ పే చేసి మనం ఈ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఐడిల్ వెటర్నరీ కాలేజ్లో డాక్టర్ చంద్రప్రతాప్ గారు మనకి తెలుగు స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఏ విధమైన ఫెసిలిటీ కావాలన్నా, ఇప్పుడు మనకి హాస్పిటల్లో ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయో, ఎక్స్రే ల్యాబొరేటరీ ఉంటుంది, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, ఫీవర్ టెస్టింగ్ ఉంటుంది, ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. మనకి జనరల్ హాస్పిటల్లో మనుషులకు ఎన్నైతే ఉంటాయో యానిమల్స్కి కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కామనే కాబట్టి వాటికి కావాల్సింది కూడా లార్జ్ స్కేల్లో కావాలి. మనకైనా చిన్నవి సరిపోతాయి, యానిమల్స్ బిగ్ సైజ్ ఉంటాయి కాబట్టి వాటికి కూడా లార్జ్ స్కేల్లో కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని ఐడియల్ వెటర్నరీ కాలేజ్ ప్రాక్టికల్ ఓరియంటేషన్లో కూడా అందిస్తుంది. కాబట్టి ఏ స్టూడెంట్ అయినా వెటర్నరీ చేయాలనుకుంటున్న వాళ్ళు మనకు ఆఫీస్కి కాంటాక్ట్ చేసినట్టయితే యూనివర్సిటీకి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళు డెసిషన్ తీసుకుంటామన్నా తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఫీజు ఏదైతే పే చేయాలో డీడీ తీసి లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీలో డీడీ పే చేసే మీ డెసిషన్ అన్నది తీసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా పాజిటివ్ పాయింట్ అండి. ఎవరికి వెటర్నరీకి సంబంధించి ఇండియా వైడ్ కూడా అతి తక్కువ సీట్స్ అవైలబుల్ ఉంటాయి. ఏ విధమైన డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు. సీనియర్ స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజెస్లో మన తరఫున జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా మీకు మాట్లాడచ్చి బెస్ట్ డెసిషన్ తీసుకోవడానికి మీకు అవకాశం అన్నది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అలాగే చూసుకున్నట్టయితే బీటెక్ కంప్యూటర్ సైన్స్ వారికి ఉద్యోగం మరియు విదేశీ అవకాశాల గురించి ఒకసారి తెలియజేస్తారు. ఒకసారి ఒక స్టూడెంట్ ఇంత దూరం నుంచి పంజాబ్ వెళ్ళి చదువుతున్నారు, ఆల్రెడీ కంప్లీట్ చేసిన తర్వాత చాలామంది అబ్రాడ్ వెళ్ళాలి అన్న ఆలోచన ఈ మధ్య ఉంది. అది యూఎస్ అనుకోండి, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, వాళ్ళ కండిషన్స్ని బట్టి వాళ్ళ కంట్రీస్ని ప్రిఫర్ చేస్తారు. దీనికి ఏం కావాలి? యూనిటీ అండ్ డైవర్సిటీ. ఆల్రెడీ మన గురుకాశీ యూనివర్సిటీలో ఎన్నో కంట్రీస్ నుంచి చాలామంది స్టూడెంట్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నారు. అక్కడనే వాళ్ళకు ఒక స్పెషల్ కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. దీన్ని దాటి వేరే కంట్రీస్లో ఉన్న చాలా ప్రీమియం యూనివర్సిటీస్తో హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మన యూనివర్సిటీ మేనేజ్మెంట్ అన్న వాళ్ళు చాలా టైఅప్స్ తీసుకొచ్చారు, ఎంఓయూస్ చేసుకున్నారు. లైక్ అగ్రికల్చర్కి సంబంధించి ఇజ్రాయెల్తో ఎంఓయూ ఉంది, నెదర్లాండ్స్ వాళ్ళతో ఎంఓయూస్ ఉన్నాయి. టెక్నాలజీ ఎక్స్చేంజ్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. బీటెక్కి సంబంధించి యుఎస్తో, కెనడాతో, యూకేతో, ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్తో చాలా ఎంఓయూస్ అండ్ టైఅప్స్ మనం చేసుకున్నాం. కాబట్టి యూనివర్సిటీ మేనేజ్మెంట్ వాళ్ళ కాలేజీలో చదువుతున్నన్ని రోజులే కాకుండా ఫ్యూచర్లో కూడా వాళ్ళ స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ ప్లేస్మెంట్కి వెళ్ళాలి అంటే మన కాలేజ్లో కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళి ఒక కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం రాకుండా ఒక రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బయటికి పంపించడానికి, ఒక రెడీ పెట్రోలియం ఇంజనీరింగ్ కూడా మనకు యూనివర్సిటీలో ఒక స్పెషల్ కోర్స్ అండి. ఒక రెడీ పెట్రోలియం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా బయటికి పంపించడానికి ఒక పర్ఫెక్ట్ ప్రాక్టికల్తో కూడిన అట్మాస్ఫియర్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. వీటన్నిటికీ సంబంధించి 100+ పిహెచ్డి ఫ్యాకల్టీ, 400+ జనరల్ ఫ్యాకల్టీ, ల్యాబ్ ఫ్యాకల్టీ కానీ, కంప్లీట్ ల్యాబొరేటరీ స్ట్రక్చర్ కానీ, ఎలాంటి ఫెసిలిటీలో కూడా ఎక్కడ కూడా ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వడం వల్ల 100% జాబ్ సపోర్ట్ అనేది గురుకాశీ యూనివర్సిటీ నుంచి ఇస్తున్నాం. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్లేస్మెంట్ కూడా ఈజీ అవుతుంది. లేదు ఏ స్టూడెంట్ అయినా సరే మేము బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకున్నా దానికి కావాల్సిన ప్రతి ఒక్క నాలెడ్జ్ పాయింట్ కూడా యూనివర్సిటీ మేనేజ్మెంట్ నుంచి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, 100% కూడా ఐకార్ అక్రిడేషన్ ఉన్న గురుకాశీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిఎస్సి గురించి తెలియజేస్తారా? ఎప్పుడైనా సరే అగ్రికల్చర్ కోర్స్ ఒకరు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే చాలా యూనివర్సిటీస్ కూడా మీకు ఈ పర్మిషన్ ఉందా లేదా, ఉన్నాయి అని చెప్తారు. ఐకార్ అక్రెడిషన్ ఏదైతే ఉందో చాలా ప్రీమియం అక్రెడిషన్. ఇండియా మొత్తంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఉంది అని చాలా యూనివర్సిటీస్ చెప్పి స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఐసీఆర్ అక్రెడిషన్ అన్నది ఎవ్రీ 5 years ఒకసారి. షూర్ మేడం, మాట్లాడండి. కుమార్ గారు, సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. నమస్తే అండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మా మేనకోడలు ఇంటర్ అయ్యిందండి. ఓకే సార్. పాస్ అవుట్. ఓకే. అగ్రికల్చర్ బిఎస్సి అనుకుంటున్నాం, కానీ మాకు దగ్గరలో విజయనగరం డిస్ట్రిక్ట్ లో దగ్గరలో ఏం లేవు.
సార్ మనకి సౌత్ ఇండియా మొత్తంలో కూడా అగ్రికల్చర్కి పర్ఫెక్ట్ అక్రెడేషన్ ఉన్న యూనివర్సిటీస్ ప్రాపర్గా లేదండి. ఏ యూనివర్సిటీలోనైనా ఐకార్ అక్రెడేషన్ లేకుండా లేదా ప్రీమియం అక్రెడేషన్ లేకుండా చేసినప్పుడు స్టూడెంట్ ఫ్యూచర్ నార్మల్ జనరల్ డిగ్రీ ప్రోగ్రామ్ లాగా అయిపోతుంది. అందుకనే గురుకాశీ యూనివర్సిటీలో మేము మళ్ళీ చెప్తున్నాము, 200 మందికి పైగా తెలుగు అమ్మాయిలు చదువుతున్నారు. 3 స్పెషల్ హాస్టల్స్ మనకి యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్నాయి. ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ అన్నది దొరుకుతుంది. మీ ఏరియా నుంచి కూడా అమ్మాయిలు అయితే మనకి అవైలబుల్ ఉన్నారు. వాళ్ళతోటి కావాలంటే మీరు మాట్లాడి మన యూనివర్సిటీ గురించి తెలుసుకొని ఒక పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి మనం అవకాశం అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం సార్. ఉంటుంది సార్ మీ యూనివర్సిటీ బ్రాంచ్ విశాఖపట్నంకి దగ్గరలో, మాకు విజయనగరం విశాఖపట్నం దగ్గరలో ఎక్కడ ఉన్నారు సార్? సార్ మీకు అదే చెప్పాను నేను, సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం మొత్తంలో ఐసీఏఆర్ అక్రెడేషన్ ఉన్న యూనివర్సిటీస్ ప్రాపర్గా లేదండి. మనకి ఐకార్ అక్రెడేషన్ ఉన్న యూనివర్సిటీస్లో చదవకపోతే అగ్రికల్చర్ చదివించినప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ అన్నది మనం ప్రాపర్గా ఇవ్వలేము. గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కారు, అబ్రాడ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా కానీ పాసిబిలిటీ ఉండదు. ఎప్పుడైతే ఐకార్ అక్రెడేషన్ ఉంటుందో పర్ఫెక్ట్ పాసిబిలిటీ అన్నది మనకు దొరుకుతుంది అనమాట. మీరు ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయాక కాల్ చేయండి, మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను సార్. ఓకే సార్, ఇందాక చూసుకున్నట్టయితే అదే కాశీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ గురించి మాట్లాడుతున్నాం మనం, దానికి సంబంధించి ఇప్పుడే సార్ అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ అదే పాయింట్ ఆలోచిస్తారండి, మా దగ్గరలో లేదా, మాకు అవైలబుల్ లేదా. ఏదో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయితే ప్రతి ఒక్క దగ్గర పెట్టేయగలిగారు, కానీ అగ్రికల్చర్ లాంటిది 120 acres ప్రాక్టికల్కి వదిలిపెట్టాలండి స్టూడెంట్స్ గురించి. 28 ల్యాబొరేటరీస్, అది అగ్రికల్చర్ మీద చాలా అభిమానం ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. నేను మా మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గారు కానీ గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని రకాల అవసరాలు ఒక అగ్రికల్చర్కి ఉంటాయో, అగ్రికల్చర్ ఫీల్డ్లో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిన యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. సౌత్ ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎక్కడా కూడా ఐకార్ అక్రెడేషన్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ లేవండి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎప్పటికీ గౌరవనీయమైనవి. వాటిలో సీట్ రావాలంటే మాత్రం ఎంసెట్, నీట్ లాంటి వాటిలో టాప్ 2000, 3000, 5000 లోపల ఎలాంటి రిజర్వేషన్ ఉన్నా సీట్స్ అయిపోతాయి. కానీ ఇంట్రెస్ట్ ఉండి, నాలెడ్జ్ ఉండి, ర్యాంక్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ని గురుకాశీ యూనివర్సిటీ ఎప్పటికి కూడా ఆదరిస్తూ వాళ్ళని వెల్కమ్ చేస్తుంది. ఇప్పటి వరకు అమ్మాయిల్ని తీసుకుంటే నియర్లీ 350 స్టూడెంట్స్ వరకు గర్ల్స్ గురుకాశీ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ కోర్స్ చదువుతున్నారు, కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయిలు కూడా 400+ మన దగ్గర చదువుతున్నారు, కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ ఇంటి దగ్గర వాళ్ళతో మాట్లాడి తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి మన దగ్గరలోనే అన్నీ పాసిబుల్ కావచ్చు. చదివాకైనా జాబ్కైనా బయటకు పంపిస్తాము. సో ఇలా సేఫ్ ఉన్న దగ్గర గురుకాశీ యూనివర్సిటీలో సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి కంఫర్టబుల్ ఉంటుందండి. చూసుకొని కంఫర్టబిలిటీని చూసుకొనే జాయిన్ చేయమని చెప్తాము ఈ యూనివర్సిటీకి సంబంధించి. కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. అమలాపురం నుంచి నాగేశ్వరరావు గారు ఉన్నారు సార్, మాట్లాడండి సార్. సార్ తోటి నమస్కారం సార్, చెప్పండి సార్. మా అమ్మాయి బయట. ఓకే సార్, ఓకే అండి. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందండి? నీట్ ఎగ్జామ్ అప్లై చేశారా సార్? అప్లై చేసామండి. వెరీ గుడ్ సార్. ఒకవేళ బైపీసీలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందండి? 8.1 అండి. 851 అండి. మంచి పర్సెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ నేను మీకు 3 అవకాశాలు ఇస్తానండి మన దగ్గర నుంచి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అగ్రికల్చర్ బీఎస్సీకి ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ చెప్తామండి మేము మన యూనివర్సిటీకి సంబంధించి. ఫ్యూచర్ అన్నది సెక్యూర్ అవుతుంది. లేదు మనం కొంచెం ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేసుకోగలము, బ్యాంక్ లోన్ కూడా దొరుకుతుంది. 35 లక్షల నుంచి 42 లక్షల వరకు మనం అఫోర్డ్ చేసుకోగలము అనుకుంటే డాక్టర్ ఆఫ్ వెటర్నరీ కోర్స్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. 100% కంఫర్టబుల్గా ఐడిల్ వెటర్నరీ కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది. అతి తక్కువ మంది ఇండియాలో చేస్తున్న కోర్స్ అండి. లోన్కి ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా మన తరఫున మనం చేస్తాము. దానికి ఓపెన్గా నేను మీకు ఫీజు చెప్పాను. ఇది కాకుండా బీటెక్ సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్లో, బయో ఇన్ఫర్మాటిక్స్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ బైపీసీ స్టూడెంట్స్కి కూడా బీటెక్ కోర్స్ అందిస్తున్న అతి తక్కువ యూనివర్సిటీస్లో మన గురుకాశీ కూడా ఉంది. మీ ఏరియా నుంచి కూడా అమ్మాయిలు చాలామంది మన యూనివర్సిటీ చేయొచ్చండి. అగ్రికల్చర్ చాలా మంచి డెసిషను. మీ ఏరియా నుంచి మా యూనివర్సిటీలో అగ్రికల్చర్ చేస్తున్న అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడి మంచి డెసిషన్ తీసుకోండి. వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళతోటి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడిన తర్వాతనే మీరు ఒక డెసిషన్ అన్నది ధైర్యంగా తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. విజయవాడ నుంచి రమేష్ గారు ఉన్నారు. రమేష్
సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఎంసెట్ చేపిస్తున్నాను సార్. ఎంసెట్ వద్దంటారా ఏంటి? ఇప్పుడు మీరు చెప్పింది విన్నా నేను. సార్ ఎంసెట్ మంచిది కాదంటారా? సార్ లేదు సార్, ఎంసెట్ ఎప్పుడు మన స్టేట్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి స్టేట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామ్ని, నీట్ మన నేషనల్ ఇండియాకి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామ్ని గౌరవించడం అన్నది మన బాధ్యత. మన స్టూడెంట్ నాది మేము ఒప్పుకుంటాం, మా స్టూడెంట్ది మా యూనివర్సిటీది మాకు బిజినెస్గా క్యాలిక్యులేట్ అవుతుంది. కానీ అంతకన్నా ఇంపార్టెంట్ లోకల్లో సీటు రాని పక్షంలోనే అని మేము ప్రతిసారి చెప్తాము. లోకల్లో సీట్ ఎంసెట్లో అగ్రికల్చర్ రావాలనుకోండి సార్, మనకి ఎంత ర్యాంక్ రావాలి? మినిమం 3000 బిలో వస్తేనే అగ్రికల్చర్ దొరుకుతుంది. మినిమం 2000 బిలో వస్తేనే వెటర్నరీ కోర్స్ అనేది మన స్టేట్లో దొరుకుతుంది. ఇవన్నీ ట్రై బీటెక్ అనుకోండి, టాప్ యూనివర్సిటీలో 5000 బిలో ర్యాంక్ వస్తేనే బీటెక్ కంప్యూటర్ సైన్స్ టాప్ యూనివర్సిటీలో దొరుకుతుంది. అవి దొరకని పక్షంలో ఒక ప్రీమియం యూనివర్సిటీ బెస్ట్ ఫీ స్ట్రక్చర్లో అందించడానికి మాత్రమే మేము మీ ముందు అవైలబుల్ ఉన్నాం. అన్నిటికన్నా హయ్యెస్ట్ అక్రెడిషన్స్ లైక్ NAC A++ 3.57 స్కోర్, ఇండియాలోనే సెకండ్ హయ్యెస్ట్ స్కోర్ ఉన్న యూనివర్సిటీ అండి గురుకాశీ. ఇలాంటి ప్రీమియం ఫ్యూచర్స్ ఓన్లీ 8 lakh రూపీస్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, బయో ఇన్ఫర్మేటిక్స్ కానీ, అగ్రికల్చర్ BSc అయితే 10 lakhs. వీటన్నిటితో పాటు 100% లోన్ సపోర్ట్ కూడా మన స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడానికి గురుకాశీ యూనివర్సిటీ మీకు ముందుకు వస్తుంది. ఎంసెట్ ఖచ్చితంగా రాయండి, లోకల్లో ట్రై చేయండి, వస్తే మాకు కూడా సంతోషమే. మీ పక్కన వాళ్ళకో 10 మందికి మా గురించి చెప్పండి. అప్పటికీ రాకపోతే మేము ఆల్వేస్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తాము. మా యూనివర్సిటీలో 7500 రూపీస్ అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్, ప్రాస్పెక్టస్, లోన్ ప్రాసెసింగ్, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీజు ఒక్కటి హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం దగ్గర మీరు పే చేసినట్టయితే మీ ప్రాసెస్ చేసి ఇస్తామండి. ఎప్పటికీ మీకు సీట్ బ్లాక్ అయ్యే ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా చూసుకున్న తర్వాతే ప్రాసెస్ చేసుకుంటామన్నా కానీ ప్రాసెస్ చేసుకోవడానికి మీకు కంప్లీట్ అవకాశం ఇస్తాము. లేదండి మేము లోకల్లోనే జాయిన్ అవుతాము, మాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి అంటే కూడా మాస్టర్ డైనమిక్స్ తరఫున 100% సపోర్ట్ ఇవ్వడానికి మనం ఆల్వేస్ రెడీగా ఉంటాం సార్. థ్యాంక్ యూ అండి. సార్ మరో కాలర్ లైన్లో రాజమండ్రి నుంచి తేజ గారు ఉన్నారు. తేజ గారు చెప్పండి. మేడం నమస్తే మేడం, నా పేరు తేజ, అమలాపురం. నమస్కారం సార్. సార్ చెప్పండి. మా అన్నయ్య గారు అమ్మాయి బైపీసీ మా అన్నయ్య సెకండ్ ఇయర్ అయిందండి. ఓకే సార్. ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుందని, ఏం చేస్తే బాగుంటుందండి? సార్ మన ప్రిఫరెన్స్ అయితే మనం ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేసుకోగలిగితే వెటర్నరీ డాక్టర్ కోర్స్ అవైలబుల్ ఉంది. దానికి నీట్ రాయడం అన్నది కంపల్సరీ అండి. లేదు మనం బెస్ట్గా ఉండాలి, కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్ అంటే 4 yearsకి ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్ అండ్ అకామిడేషన్ అగ్రికల్చర్ కోర్స్ అవైలబుల్ ఉంది. ప్లాంట్ డాక్టర్ అని కూడా మనం దాన్ని గర్వంగా చెప్పుకుంటాము. 10 లక్షల లోపల కంప్లీట్ అవుతుంది. 7,50,000 వరకు మన అన్ని బ్యాంక్స్ నుంచి కూడా ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ దొరుకుతుంది. ధైర్యంగా ఆ కోర్స్ తీసుకోవచ్చు. లేదు బీటెక్ సైడ్ వెళ్ళాలనుకుంటే బయో ఇన్ఫర్మేటిక్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్లో బయో ఇన్ఫర్మేటిక్స్ విత్ AIML క్వాంటమ్ టెక్నాలజీని యాడ్ చేసి మరీ ఇస్తున్నాము. మెడికల్ ఫీల్డ్లో, అగ్రికల్చర్ ఫీల్డ్లో ప్రతి ఒక్క దాంట్లో చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అండి. ఏది తీసుకోవాలన్నా కానీ మన సైడ్ నుంచి 100% మీకు సపోర్ట్ అన్నది అయితే దొరుకుతుందండి. థ్యాంక్ యూ సార్. సార్ ప్రధానంగా గురుకాశీ యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ మరియు ఉద్యోగ అవకాశాలు, లోన్ సదుపాయం మరియు ఇతర విశేషాల గురించి తెలియజేయగలరు? ఎప్పుడైనా ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఫుడ్ ఎలా ఉంటుంది, ఇంట్లో ఫుడ్ దొరుకుతుందా? ఇంట్లో ఫుడ్ ఎక్కడ దొరకదండి, కానీ ఫుడ్ చాలా బాగుంటుంది. సౌత్ ఇండియన్ డిషెస్ అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళకు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు తెలుసుకున్నారు, అవే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ యూనివర్సిటీలో లేని విధంగా ఒక క్యాంపస్ లోపల 7 ప్రీమియం హాస్టల్స్ ఉన్నాయి. ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి. అమ్మాయిలకి 3 ఉన్నాయి, అబ్బాయిలకి 4 ఉన్నాయి. బయట ఒక 3-4 హాస్టల్స్ యూనివర్సిటీ రిలేటెడ్గా ఉన్నాయి. కానీ తెలుగు విద్యార్థులకు మ్యాక్సిమం లోపల హాస్టల్సే మనం ప్రొవైడ్ చేస్తాము. లోపలే 4 స్పోర్ట్స్ గ్రౌండ్స్, ఒక స్టేడియం కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. కల్చరల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ కూడా స్టూడెంట్స్కి ఉంటుంది. గర్ల్స్కి సేఫ్టీ అన్నది గురుకాశీ యూనివర్సిటీలో చాలా బాగుంటుంది. 13 to 15 సెక్యూరిటీ పీపుల్ అన్నది గర్ల్స్కి ప్రొవైడ్ చేస్తారు. స్పెషల్గా వార్డెన్స్ ఉంటారు. 6 o'clock వరకు టైం లిమిటేషన్ ఉంటుంది గర్ల్స్కి. బాయ్స్కి మాత్రం కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ప్రతి ఒక్క స్టెప్లో. ఎందుకంటే ఇన్ని ప్రీమియం ఇస్తున్నాం, AIML ఇస్తున్నాం, క్వాంటమ్ టెక్నాలజీ, పెట్రోలియం ఇంజనీరింగ్, ఫిజియోథెరపీ కోర్సు, హోటల్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్క దాంట్లో NACలో A++లో ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఉన్న యూనివర్సిటీ గురుకాశీ. కాబట్టి ధైర్యంగా ఏ ఆలోచన లేకుండా మీ ఏరియా దగ్గరలో ఉన్న సీనియర్ స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఇస్తాము, వాళ్ళతో మాట్లాడే బెస్ట్ డెసిషన్ తీసుకోండి. ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా మీరు ముందుకెళ్ళొచ్చండి. ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. మాస్టర్ డైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ ఆఫీస్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పి మీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మా స్టాఫ్ ఉంటారండి,
ప్రతి ఒక్క జిల్లాలో మా స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే మీరు వాళ్ళని కలిసినా ఓకే, వాళ్ళని మీ దగ్గరికి పిలిపించుకొని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని 100% నాలెడ్జ్ తోటి వెళ్ళి యూనివర్సిటీని చూసుకొని డెసిషన్ తీసుకుంటామన్నా కానీ ఆల్వేస్ వెల్కమ్ అండి. యూనివర్సిటీకి వచ్చి నిజాలు అబద్ధాలు ఏంటో తెలుసుకొని గెస్ట్ హౌస్ ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. అడ్మిషన్ అన్నది మీరు తీసుకోవచ్చండి. సార్ మరో కాలర్ రెడీలో ఉన్నారు, విజయవాడ నుంచి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు సార్తో మాట్లాడండి. ఓకే అండి. నమస్కారం సార్. హలో నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నేను రాజమండ్రి మాట్లాడుతున్నానండి. నా పేరు వెంకటేష్. మా అబ్బాయి ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ చేశాడు సార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఓపెన్ ఇంటర్ చేసి పాస్ అయ్యాడు. అది ఏజీ బేసిక్ చేయొచ్చా? ధైర్యంగా చేయొచ్చండి. ఓపెన్ ఇంటర్ ఈజ్ ఈక్వల్లీ వ్యాలిడ్ టు జనరల్ ఇంటర్మీడియట్. ఐకార్ అక్రెడిటేషన్లో గురుకాశీ యూనివర్సిటీలో ధైర్యంగా అగ్రికల్చర్ తీసుకోవచ్చు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ఫెసిలిటీస్ 32 MOUs అప్రూవల్స్, ఐకార్ అక్రెడిటేషన్, స్టేట్ అక్రెడిటేషన్స్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్. రాజమండ్రి వాళ్లకు మేము అగ్రికల్చర్ కోసం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదండి. మీకున్న నాలెడ్జ్ ఎవరికి కూడా ఉండదు. దానికి ప్రతి ఒక్క జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. ఈక్వల్ వాల్యూ వస్తుందండి. జనరల్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుందో అదే వాల్యూ వస్తుంది. లోన్కి కూడా మనం అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా కానీ మీరు తీసుకొని మీ డెసిషన్ అన్నది చేసుకోవచ్చు. ఆల్రెడీ ఓపెన్లో చేసిన వాళ్ళ స్టూడెంట్స్ నియర్లీ మనకున్న 500-600 పీపుల్లో ఒక 30-40 మెంబర్స్ వరకు స్టేట్ ఓపెన్, సెంట్రల్ ఓపెన్లో చేసిన వాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నారు. వాళ్ళతో కూడా అవసరాన్ని బట్టి మీకు అవసరం అంటే వాళ్ళతో కూడా మీరు మాట్లాడచ్చు తెలుగు స్టూడెంట్స్ తోటి. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? ఏజ్ లిమిట్ అయితే ఉండదు కానీ సార్ ఒక్కటైతే కన్ఫామ్ గురుకాశీ యూనివర్సిటీలో 100% అట్లీస్ట్ 75% అటెండెన్స్ అన్నది మనం మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు జనరల్ ఏజ్ లిమిట్ అయితే లేదు కానీ అటెండెన్స్ మేనేజ్మెంట్ అయితే కుదరదు. ఇక్కడ 100% స్టూడెంట్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది యూనివర్సిటీ క్లాసెస్కి. థ్యాంక్ యూ సార్. ఇవే ఇప్పటివరకు ఉన్న గురుకాశీ యూనివర్సిటీ యొక్క విశేషాలు. మరొక విశేషాలతో మరొక ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.